LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. జీవో 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని, ఆప్కాస్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు అనేక సార్లు ఆందోళనకు దిగారు. ఎన్నిసార్లు విన్నవించుకున్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మెకు పూనుకున్నారు. అయితే ఇంజనీరింగ్ కార్మికులతో పాటు ఇవాళ నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా సమ్మెలోకి దిగారు. మున్సిపల్ కార్మికుల సమ్మెతో అనేక మున్సిపాలిటీలు అంధకారంలో చిక్కుపోయాయి. అనేక చోట్ల వాటర్ అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కరించాల్సింది పోయి కూటమి ప్రభుత్వం బెదిరింపులకు దిగుతోంది. బెదిరింపులతో వెనక్కి తగ్గేది లేదని, మాటలు చెప్పకుండా ప్రభుత్వం నిర్దిష్ట హామీలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మున్సిపల్ కార్మికులు. రైట్, ఈ సమ్మెకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఏం జరుగుతోంది? ఇవాళ నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏంటి మీద ఇన్పుట్స్? అరే, మున్సిపల్ కార్మికులు గతంలో 17 రోజుల పాటు సమ్మె చేశారు. ఆ సందర్భంలో ప్రభుత్వం కొన్ని ఒప్పందాలని వాళ్ళతో కుదుర్చుకున్న నేపథ్యం కనిపించింది. దీంతో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఒప్పంద జీవోల్ని విడుదల చేయలేదు. ప్రకృతి సంవత్సర కాలం దాటినా కానీ ఒక్క ఒప్పంద జీవోని కూడా విడుదల చేయలేదు. దీంతో కార్మికులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో మంత్రులకి, ముఖ్యమంత్రికి సైతం వినతి పత్రాలు ఇచ్చారు. గతంలో ఏదైతే జీవో నెంబర్ 36 విడుదల చేశారో ఆ 36 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆప్కాస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తామంటూ ప్రకటించింది. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేస్డ్, అంటే గత ప్రభుత్వ హయాం వరకు కూడా కాంట్రాక్టుల దయాదాక్షణల మీద మున్సిపల్ వర్కర్ జీవించేవారు. కాంట్రాక్ట్ ఇప్పుడు జీతం ఇస్తే అప్పుడే ఇంట్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి. కానీ గత ప్రభుత్వం ఆప్కాస్ పెట్టిన తర్వాత టెన్షన్గా ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు పడ్డాయి. దీంతో కొంత వాళ్ళ బ్రతుకుల్లో కూడా వెలుగులు వచ్చేయాలని వాళ్ళు ఆనందపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆప్కాస్ను రద్దు చేస్తామంటూ ప్రకటించింది. మళ్ళీ పాత పద్ధతి తీసుకొస్తామని చెప్పింది. దీంతో మున్సిపల్ కార్మికులంతా కూడా ఆందోళన బాట పట్టారు. ఖచ్చితంగా ఆప్కాస్ను కొనసాగించాలా లేదా మమ్మల్ని పర్మనెంట్ చేయండి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతి మున్సిపల్ కార్మికులు ఎక్కడైతే సమ్మె చేశారో ఆ సమ్మె శిబిరాల దగ్గరికి వెళ్ళి 25,000 రూపాయలు వేతనాలు వచ్చే వాళ్ళని కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పాడు. కానీ ఇప్పటికొచ్చి ఆ సంక్షేమ పథకాలు కూడా ఎవరికి అమలు అవ్వట్లేదు. తల్లికి వందనం లేదు, ఇతర సంక్షేమ పథకాలు ఏమి అమలు అవ్వట్లేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వీళ్ళంతా కూడా సమ్మెబాట పట్టారు. ఎక్కడికక్కడ మున్సిపల్ కార్మికులు సమ్మెతో ఉండడంతో అన్ని ప్రాంతాల్లో కూడా వీధి లైట్లు వెలక్క వాటర్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు నుంచి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఆందోళన పడడంతో మరింత జటిలమయ్యే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. హరి.